వాసన వేస్తాను నొప్పిన సౌండ్ వస్తాను ఆ సౌండ్ కొంచెం తగ్గించేది. సౌండ్ వినిపించట్లేదా? సౌండ్ వస్తాను తగ్గించేసేది. తాతగారు అవన్నీ కొట్టుకుని నింపుకుని ఆ బాటిల్స్లో పోసుకుని మీరు అమ్ముకుంటున్నారా? తాతగారు చాలా సిన్సియర్గా వర్క్ చేసేసుకుంటున్నారు. ఉంటారమ్మా మీరు. మీ పిల్లలు? ఒక అబ్బాయి పుట్టి చచ్చిపోయాడు. ఇక మరి మీరు ఒక్కలే? తాతగారు చచ్చిపోయారు. మరి ఎలా? మీరు ఒక్కళ్ళు ఏదో చాలా మంది చాలా బాధలు పడుతున్నారండి. నిజంగా మనకి ఇంట్లో ఉన్నంత వరకు మనకేమీ తెలియటం లేదు, కానీ చాలా ట్రబుల్స్ ఫీల్ అవుతూ తింటానికి ఒకసారి పొట్ట నింపుకోవడానికి కూడా ఇబ్బంది పడే పెద్దవాళ్ళు ప్రశాంతంగా ఒక ముద్ద తిని కూర్చునే వాళ్ళు లేక ఇదే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మామగారు తీసుకోండి, మీకోసం తీసుకొచ్చాను, తీసుకొని తినండి. ఒక ఊళ్ళోకి అయితే వెళ్ళాను అనమాట. ఏం కాదు, పెద్దవాళ్ళు తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? దేవుడే చూస్తున్నాడు అందరినీ. ఉంటానమ్మా. హాయ్ అండి. ఆ ఊళ్ళో ముగ్గురు మామగారిని కలిశాను, ఇద్దరు అయిపోయారు. లాస్ట్ మామగారి దగ్గరికి అయితే వస్తున్నాను. ఆవిడకి అసలు ఎవరూ లేరంట. ఉన్న పిల్లలు కూడా అలా కూర్చున్న మామగారు వాళ్ళు గుడ్డి వాళ్ళు మోగవాళ్ళు అలా పుట్టారంట. ఆవిడకి అసలు ఏమీ లేదు. ఆ ఇల్లు కూడా రోడ్డు అమ్మట అబ్బాయి వేశాడంట. నువ్వు ఒక్కదానివే ఉంటావా ఇప్పుడు ఆ ఇంట్లో? మీ పిల్లలు ఎవరు లేరా? మా అమ్మ 96 ఏళ్ళు వచ్చినాయి, పెన్షన్ కూడా మరి ఎట్లా మా అమ్మ? నువ్వు ఎలా తింటున్నావు? అన్నం ఎలా తింటున్నావు? అవునా? ఎవరైనా తెచ్చి పెడితేనే అన్నం. మరి ఎలా మా అమ్మ? చాలా దీనమైన పరిస్థితి నిజం చెప్పాలంటే. ఒక అబ్బాయి చనిపోయాడు, ఒక అబ్బాయి మంచిగా ఉండేది, రోడ్డంట ఇల్లు అయితే ఆక్రమించేది చేశాడు, అది కూడా ఇప్పుడు పీకేస్తారనే మాట అంటున్నారు. పెద్ద కూడా ఎందుకో రావట్లేదంట. సో ఉన్న పిల్లలు కూడా గుడ్డివాళ్ళు మోగవాళ్ళు గుడ్డివాళ్ళు అవ్వటం వల్ల ఎవరి దిక్కులు పడుతున్నారమ్మా, నేను దిక్కులేందని, నాకంటూ ఏమీ లేదు, నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అంటే కళ్ళంటి నీళ్ళు పెట్టుకుని చాలా బాధపడ్డారు. నిజం చెప్పాలంటే అంత పెద్దావిడ అలా అంటే చాలా బాధ అనిపించింది నిజంగా. అసలు ఎంత దీనంగా, ఎవరో చుట్టుపక్కల వాళ్ళు దయతెలిసి ఒక ముద్ద పెడితే ఆవిడ తిన్నట్టు, లేకపోతే లేనట్టు. అదైతే నాకు ఆవిడ మాటలు బట్టి క్లియర్గా అర్థమైంది. ఆ చుట్టుపక్కల వాళ్ళ మాటలు బట్టి కూడా అట్లానే అర్థమైంది. చాలా బాధ అనిపించింది. సో ఆవిడతో అయితే కాసేపు మాట్లాడి ఆవిడ బాధలు తెలుసుకుని కొంతసేపు అయితే కూర్చుని బయటకు వచ్చాను. అది పరిస్థితి. నిజం చెప్పాలంటే ఇంటి పేరు రాకూడని పరిస్థితి అది. ఈ మా అమ్మకి కరెంటు కూడా లేదంటే అండి, చూడండి. ఆవిడలో నలుగురు పిల్లలు ఉన్నా కానీ ఎవరు కూడా కుంటాళ్ళు గుడ్డాళ్ళు అలా అయిపోయారు. ఒక్కన్న అబ్బాయి పట్టించుకోలేదు, తాతగారు లేరు, ఆవిడకి పెన్షన్ కూడా రావట్లేదంట. చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా జాలిపడి పెడితే అన్నమంట రోడ్డు పక్కల చిన్నది వాళ్ళ అబ్బాయి ఎప్పుడో వేసాడంట, దాంట్లో ఉంటుందంట. చాలా దారుణం కదండి నిజంగా. ఎలా ఉంటుందో మరి అసలు ఆవిడ అలా బయట కూర్చుని. ఈ ఇల్లు కూడా పీకేస్తే ఎక్కడుంటావు అంటున్నా, ఎక్కడుంటావు? ఈవిడ వాళ్ళ ఒక అమ్మాయి అంట, మోగా చెవిటి అంట ఆవిడ. నేను బాగా పట్టిందని మా పిల్లలు మగవాళ్ళైనా కష్టపడి మమ్మల్ని పెళ్లి తీసుకెళ్ళి నాకున్నది ఏదో కొంచెం అయితే తీసుకెళ్ళా. పెద్దవాడికి అయితే చేతిలో పెట్టాను, అక్కడ పక్కన పెట్టాను. ఏంటంటే కూడా తెలియకూడదు అనుకుంటారు, పర్పస్ అయితే తెలియకుండా ఉండట్లేదు. అది తప్పో ఆల్మోస్ట్ నేను ఇచ్చేది చూసేది కూడా వీడియోలో కనపడకుండానే మేనేజ్ చేస్తున్నాను. అలాగని ఇలాంటి పెద్దవాళ్ళని నిజంగా భగవంతుడు జాగ్రత్తగా ఉండండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం కాదులే, ఏం కాదు, బాధపడకండి, ఏం కాదు. నేను వస్తూ ఉంటాను, గురించి అన్నీ అడుగుతూ ఉంటా, మాట్లాడతా, మంచి చెడు కనుక్కుంటా, సరేనా? బాధపడమాక. థ్యాంక్ యూ అండి.